హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బస్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి సరికొత్త 2022 ఫేస్ లిఫ్ట్ అయిన XL6 అయితే లాంచ్ అయింది. సో ఇందులో చేంజెస్ ఏంటి అండ్ అలాగే ప్రైజెస్ ఏంటి, ఎక్స్ షోరూమ్, ఆన్ రోడ్, అలాగే అడిషనల్ ఫీచర్స్ ఏం యాడ్ ఆన్ చేశారు, మిస్డ్ అయిన ఫీచర్స్ ఏంటి అండ్ డీటెయిల్డ్ వాక్ అరౌండ్ వీడియో విత్ ఎక్స్క్లూజివ్గా మన ఛానల్లో తెలుగులో అయితే రాబోతుంది అని చెప్పాను కదా నేను. సో ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చాను ఈరోజు ఎక్స్క్లూజివ్ మన ఛానల్లో. సో ఇందులో నేను డీటెయిల్ వాక్ అరౌండ్ వీడియో కూడా చేయబోతున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొద్దిగా లెంత్ ఉంటుంది వీడియో, సో బట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా వర్త్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అనేది కూడా చెప్తాను నేను ఏంటి అనేది. సో ఇప్పటివరకు ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే మన ఛానల్ని ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకున్నట్లయితే మా రెగ్యులర్ వీడియోస్ మీ నోటిఫికేషన్స్ వరకు వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. ఫ్రెండ్స్, ముందుగా మనం డిజైన్స్ నుంచి స్టార్ట్ చేసినట్లయితే కీస్ మనకి ఇలా ఉంటాయి. లాక్ అండ్ అన్లాక్ చూడొచ్చు. సేమ్ కీస్ అన్నీ మన కార్లో ఏదైతే సుజుకి కార్స్లో ఉంటాయో, షిఫ్ట్, సియాజ్, ఎస్ క్రాస్ అన్నింటిలో కూడా సేమ్ కీస్ అనేసి ఉంటాయి. సేమ్ మళ్ళీ మనకి XL6 ఫేస్ లిఫ్ట్ 2022లో కూడా ఇవే కీస్ తీసుకున్నారు. మనకి ఏవి చేంజెస్ చేయలేరు. ముందుగా ఇంకా ఫ్రంట్ నుంచి స్టార్ట్ చేసినట్లయితే మనకు క్రోమ్ అరౌండ్ గ్రిల్ చూడొచ్చు మనకు. సో ఇంతకుముందు వరకు మనకి లాట్ ఆఫ్ క్రోమ్ ఎలిమెంట్ లేకపోతుండే 2021 వర్షన్లో. ఇప్పుడు మనకు లాట్ ఆఫ్ క్రోమ్ ఎలిమెంట్ ఫేస్ లిఫ్ట్ మోడల్లో చూడొచ్చు. సుజుకి హ్యూజ్ లోగో బ్యాచింగ్ సెంటర్లో. ఇక్కడ ఫ్రంట్ కెమెరా అనేది ఉంటుంది మనకు ఇక్కడ. అండ్ అలాగే మనకు కంప్లీట్ ఎల్ఈడి సెటప్ హెడ్ ల్యాంప్స్ అనేవి చూడొచ్చు. బట్ నాకు నచ్చింది ఏంటంటే ఈ ఇండికేటర్ కూడా బల్బ్లో ఇస్తున్నారు. ఇది కూడా ఎల్ఈడీలు ఇచ్చుంటే కంప్లీట్ ఎల్ఈడీస్ ఉంటుండే మనకి కార్ పైన. సో ఇదొక ప్రీమియం నెస్లో మనకు మిస్డ్ అయిన ఫీచర్స్. డిఆర్ఎల్స్ ఇక్కడ ఉన్నాయి మనకు. అండ్ రీడిజైన్ బంపర్స్ అనేవి చూడొచ్చు. సిల్వర్ స్కిడ్ ప్లేట్స్ కూడా ఉన్నాయి. ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ అనేవి ఇస్తున్నారు మనకు. సో ఎన్ని ఎల్ఈడీస్ ఇస్తున్నప్పుడు మనకు ఇండికేటర్స్ కూడా ఎల్ఈడీస్ ఇచ్చుంటే చాలా బాగుంటుండే. ఇంకా ఇంజన్ విషయం మాట్లాడైతే ఇంజన్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. 1.5 లీటర్ పెట్రోల్ K సిరీస్ ఇంజన్ ఇది. అండ్ పర్ఫార్మెన్స్ అన్ని కూడా నేను టెస్ట్ డ్రైవ్ వీడియోలో చెప్తాను. సో ఇందులో చేంజెస్ ఏంటంటే మనకి ఇప్పుడు 2022లో డ్యూయల్ VVT టెక్నాలజీ జెట్ అనేది ఇస్తున్నారు మనకు. సో మైలేజ్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. అండ్ ట్రాన్స్మిషన్స్లో కూడా 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ స్టాండర్డ్గా ఉంటుంది. బట్ ఆటోమేటిక్లో ఏంటంటే ఇంతకుముందు వరకు మనకు 4 స్పీడ్ ఉంటుండే, ఇప్పుడు మనకు 6 స్పీడ్ ఆటోమేటిక్ అనేది చేశారు. ఇన్స్టాలేషన్ కూడా చూడొచ్చు మనకు. సో బిల్డ్ క్వాలిటీ అనేది స్లైట్గా ఇంక్రీజ్ అయినట్టు తెలుస్తుంది మనకు. హెక్టెక్ ప్లాట్ఫామ్ నుంచి వస్తుంది మనకి XL6 అనేది. మైలేజ్ చూసుకున్నైతే అరౌండ్ మనకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ 20.29 km/లీటర్ ఇస్తుంది. ఆటోమేటిక్ వచ్చేసి 20.79 km మైలేజ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ వెహికల్ పైన. అండ్ ఇంకా సైడ్ ప్రొఫైల్ నుంచి మెయిన్గా మేజర్ చేంజ్ వచ్చేసి మనకు ఇటుపక్క చూసుకుని అయితే 16 ఇంచెస్ మెషిన్ కట్ అలాయ్ వీల్స్ అనేవి ఇస్తున్నారు మనకు డ్యూయల్ టోన్ క్రోమ్ ఫినిష్లో మనకు. సో ఈ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంతకుముందు బెలూన్లో కూడా ఫేస్ లిఫ్ట్లో కూడా న్యూ అలాయ్ వీల్స్ చూడొచ్చు మనకు మెషిన్ కట్. బట్ ఇందులో ఈ డిజైన్ అనేది చాలా యూనిక్గా ఉంది మనకు. సో సుజుకి వాళ్ళ నుంచి నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను మనకి ఈ ఫ్యూచర్ అనేది ఇలా మారుతుందని. బట్ మారింది. ఓవరాల్ లుక్ అండ్ నైస్ లుక్స్ పరంగా చూసినట్టయితే నైస్ ఈ MPV వెహికల్ పైన అయితే చెప్పొచ్చు. సో ఇదొక మేజర్ అప్డేట్ అనేది మనం సైడ్ నుంచి చూడొచ్చు. అండ్ ఇంకా సైడ్ నుంచి మొత్తం డైమెన్షన్స్ అంతా కూడా సేమ్ ఉంటాయి మనకు. 4.7 మీటర్స్ లెంత్ చూడొచ్చు. 1.7 మీటర్స్ బ్రెత్ ఉంది. 2.7 మీటర్స్ మనకి వీల్ బేస్ అనేది ఉంటుంది. అండ్ ఇంకా మేజర్ ఇంకొక అప్డేట్ ఏంటంటే మనకి ఇక్కడ 360 డిగ్రీ కెమెరా మనకి సైడ్ ORVM పైన చూడొచ్చు. ఎలక్ట్రిక్ ORVMs ఇస్తున్నారు బాడీ కలర్గా మనకు, LED ఇండికేటర్స్. అండ్ ఇక్కడ మనకు ఒక క్రోమ్ లైన్ ఫినిష్ చూడొచ్చు. ఇది మనకు వేరే బ్రాంచ్ నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకున్నట్టు ఉంటుంది. వీల్ ఆర్చెస్ ఉన్నాయి మనకు. సైడ్ క్లాడింగ్స్ చూడొచ్చు. క్రోమ్ డోర్ హ్యాండిల్స్ అనేవి ఇస్తున్నారు మనకు. 2 సైడ్స్ మనకు రిక్వెస్ట్ సెన్సర్స్ అనేవి ఉన్నాయి మనకు. కీలెస్ ఎంట్రీ అక్కడ సైడ్ కూడా ఉంటుంది. ఫంక్షనల్ రూఫ్ రైల్ చూడవచ్చు. ఎందుకంటే ఇది MPV వెహికల్ కాబట్టి మనకు ఆబ్వియస్లీ లగేజ్ క్యారింగ్ కోసం అయితే ఖచ్చితంగా ఉండాల్సింది. అండ్ గ్రీన్ స్క్రీన్స్ ఆఫ్ విండోస్ చూడవచ్చు. విండోస్ అనేవి లార్జ్ ఏరియా ఉన్నాయి మనకు. సో ఇంటీరియర్ చాలా ఏరియా ఫీలింగ్గా ఉంటుంది ఈ కార్ పైన మనకు. మెయిన్గా మాట్లాడాలంటే మనకు ఇంకొక అప్డేట్ రేర్ నుంచి చూసినట్టయితే మనకు మెయిన్గా వచ్చేసి సో డిజైన్స్ పరంగా మనకు మెయిన్గా మనం ఐ కాంటెంట్ మొత్తం కూడా వెళ్ళేది మనకి ఇక్కడ. ఈ వాల్వో డిజైన్ LED టైల్ ల్యాంప్స్లో మనకు స్మోక్డ్ ఫినిష్ ఇస్తున్నాడు. గ్రే స్మోక్డ్ ఫినిష్ అని అంటారు. సో ఇవి చాలా
మటుకు ఆఫ్ ద మార్కెట్ వేయించుకుంటారు. బట్ ఇప్పుడు మనకి కంపెనీ ఫిట్టెడ్గా మనకు బ్రాండెడ్గా సుజుకి వాళ్ళ నుంచి వస్తున్నాయి. బట్ బల్బ్స్ మాత్రం రేర్ రివర్స్ లైట్ అండ్ అలాగే ఇండికేటర్స్ మాత్రం బల్బ్స్గానే ఉన్నాయి. ఇంకా మనకు సెంటర్లో మనకు పియానో ఫినిష్లో ఒక బ్లాక్ ఎలిమెంట్ ట్రీట్మెంట్ చూడొచ్చు సెంటర్లో సుజుకి లోగోతో. ఈ క్రోమ్ లైన్ మనకు చిన్న స్మాలర్ ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నారు. అలాగే రీడిజైన్ స్పాయిలర్ అనేది ఇస్తున్నారు. ఇప్పుడు చాలా స్పోర్టియర్గా ఉంది మనకు ఇక్కడ చూడొచ్చు. అండ్ షార్క్ ఫిన్ యాంటీనా కూడా చూడొచ్చు. ఇంతకుముందు వరకు మన నార్మల్ యాంటీనా ఉంటుంది, ఇప్పుడు మనకు షార్క్ ఫిన్ యాంటీనా చూడొచ్చు. టోటల్ 6 కలర్స్ ఉంటాయి మనకు అండ్ 3 కూడా మనకు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి మనకు. ఇది కూడా డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్. ఇప్పుడు పైన బ్లాక్ ఉంది మనకు అండ్ XL6 బ్యాచింగ్ ఇక్కడ ఇస్తున్నారు. హై స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ అనేది చూడొచ్చు. రిఫ్లెక్టర్స్ విత్ సిల్వర్ స్కిట్ ప్లేట్స్ రేట్ కూడా చూడొచ్చు. రేర్ కెమెరా వచ్చేసి ఇక్కడ ఉంటుంది మనకు. బూట్ ఓపెనింగ్ వచ్చేసి మనకి ఇక్కడ బటన్. సో చాలా స్మూత్ టచ్. అండ్ ఇది వచ్చేసి మనకు 206 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అని ఉంటుంది మనకు. 206 or 209 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ నెక్స్ట్ స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. 50-50 స్ప్లిటెడ్ సీట్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ సీట్స్ అనేవి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకు క్యారింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది మనకు. సో ఇలా కంప్లీట్గా ఫోల్డ్ అయిన తర్వాత మనకు 2 సీట్స్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత 550 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ బూట్లో మనకి ఎలాంటి లైట్ అనేది లేదు మనకు 2 సైడ్స్లో కూడా, బట్ ప్రాక్టికల్ అయిన బూట్ ఇస్తున్నారు. ఇక్కడ కూడా స్పేస్ అనేది చూడొచ్చు. ఇవి తీసేసినట్టయితే మనకు సూట్ కేస్ 2 బిగ్ సైజ్ సూట్ కేస్ అనేది మనము నుంచోబెట్టుకోవచ్చు, ఈజీగా క్యారీ ఆన్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా. అండ్ స్పేర్ వీల్ వచ్చేసి మనకు కింద ఇస్తున్నారు. ఆబ్వియస్లీ అలా వీల్ ఉండదు. 15 inches కాస్ట్ కటింగ్ అయితే ఉంటుంది మనకి ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే. సో చాలా లైట్ వెయిట్గా ఉంది మనకు. టెయిల్ గేట్ అనేది చాలా అంటే చాలా లైట్ వెయిట్గా ఉంది. సో బిల్డ్ క్వాలిటీ ఎక్కడ ఇంక్రీజ్ చేశారో తెలియదు. హెర్టెక్ ప్లాట్ఫామ్ అని చెప్తున్నారు, బట్ చెప్పలేము అది ఇంక్రీజ్ చేశారో లేదో అనేది మనము గ్లోబల్ ఎన్కప్ టెస్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో 2 sides రిక్వెస్ట్ సెన్సార్స్ అనేవి ఇస్తున్నారు మనకు. ఇక్కడ కూడా స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ అనేది మనకు అండర్ ద సీట్ ఉంటుంది. కో ప్యాసింజర్ వాళ్ళ కింద ఉంటుంది మనకు. ఇక్కడ మనకు సీట్ కింద అయితే ఉంటుంది. సో ఒకసారి మనము రేర్ సీట్స్లో ఉన్న కంఫర్ట్ ఎలా ఉంటుంది, ఏవైతే చేంజెస్ చేశారో చూద్దాము. సో XL6 అంటే మనకు 6 సీటింగ్ కెపాసిటీతో ఉంటుంది. సో ఈ సీట్స్ని మనము ఈజీగా ఇలా తమ్నెల్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా మనము ఫ్రంట్గా పుష్ చేయొచ్చు ఈ సీట్స్ని. సో ఇక్కడ నుంచి మనము లోపలికి అయితే వెళ్ళొచ్చు. 3rd row ఇలా మనం హ్యాండిల్ చేయొచ్చు. సో ఇదైతే మెయిన్గా మనకు చిల్డ్రన్స్కి అయితేనే చాలా బాగుంటుంది, పిల్లలకి అయితేనే చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళకి లాంగ్ జర్నీస్కి అన్కంఫర్టబుల్గా ఉంటుంది. ఒకసారి వెళ్ళి చూపిస్తాను మీకు. సో ఇప్పటివరకు మన ఛానల్లో XL6 యొక్క డీటెయిల్డ్ రివ్యూ అనేది కంఫర్ట్ లేదు. సో ఒకసారి నేను ఇప్పుడు కంప్లీట్గా రిక్లైన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది మనకు. ఈ సీట్ అనేది ఫ్రంట్కి పుష్ చేశాను. ఒకసారి వేసుకొని చూపిస్తాను మీకు. సో చాలా ఫ్రంట్కి పుష్ చేశాను. ఒకవేళ రేర్కి పుష్ చేసి అయితే డీసెంట్గా ఇంత స్పేస్ అయినా ఉంటుంది మనకు. సో అడల్ట్స్కి మాత్రం అన్కంఫర్టబుల్ అని చెప్పొచ్చు. సో ఒక కప్ హోల్డర్ ఇస్తున్నారు. ఏసీ వెంట్స్ అనేవి లేవు మనకు 3rd row వాళ్ళకి. ఓన్లీ ఇక్కడ మాత్రం ఉంటే సెంటర్లో. ఈ సెంటర్ 2 మనం 3rd row వాళ్ళకి పెట్టుకోవచ్చు. ఆ సైడ్ 2 కూడా ఈ క్యాప్టెన్ సీట్స్ వాళ్ళకి పెట్టుకోవచ్చు. బట్ మిస్ అయిన ఏంటంటే క్యాప్టెన్ సీట్స్లో కూడా వెంటిలేటెడ్ ఇచ్చుంటే చాలా బాగుంటుండే. బట్ ఓకే, ఆర్మ్ రెస్ట్ కూడా ఇస్తున్నారు. సో 3rd row వాళ్ళకి అంత కంఫర్టబుల్గా లేదు. స్టాండర్డ్ సీట్ బెల్ట్స్ అనేవి ఉన్నాయి. గ్లాస్ ఏరియా మాత్రం క్వార్టర్ గ్లాస్ ఏరియా డీసెంట్గా ఉంటుంది. సో ఇలా ఫోల్డ్ చేసుకొని బయటికి వెళ్ళాలి. ఇలా మనకు 2nd row సీట్ సెట్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంటే ఒకసారి లోపల వెళ్ళి కూర్చుంటాను. సో హైట్ అడ్జస్టబుల్ లేవు కాకపోతే మనకు రిక్లైన్ యాంగిల్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో లోపల కూర్చున్న తర్వాత మనకు ఇక్కడ 2 సెంటర్ ఆమ్రేజ్ చూడొచ్చు. 2 ప్యాసింజర్ వాళ్ళకి క్యాప్టెన్ సీట్స్ ఇస్తారు. ఏదైతే మనకు సఫారీలో ఉంటాయో అలా క్యాప్టెన్ సీట్స్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి మనకు. ఓన్లీ క్యాప్టెన్ సీట్స్ అంటే 6 సీటర్ మాత్రమే ఉంటుంది. XL6లో 7 సీటర్ ఆప్షన్ ఉండదు. వెంటిలేటెడ్ సీట్స్ ఇచ్చుంటే ఇంకా బాగుంటుండే. సో ఇలా మనకు అండర్ థై సపోర్ట్ అనేది డీసెంట్గా ఉంది. నీ రూమ్ అయితే మ్యాసివ్, హెడ్ రూమ్ కూడా మ్యాసివ్. 6 feet వాళ్ళకు కూడా ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు మనకు. ఫోల్డబుల్ హోల్డర్ చూడొచ్చు. 4 కూడా ఏసీ వెంట్స్ అనేవి ఇస్తున్నారు మనకు. ఇక్కడ మనకు 12 ఛార్జింగ్ సాకెట్ అనేది చూడొచ్చు ఒకటి. సో బాటమ్ అనేది ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉంది. సో బెంచ్ సీట్స్ ఇచ్చిన బాగుంటుండే, బట్ XL6లో ఆప్షన్ ఉండదు. స్పీకర్స్ ఇస్తున్నారు. 4 speakers 2 tweeters ఉంటుంది మనకు. సో ఇక్కడ ఒక లైట్ ప్లేస్మెంట్ కూడా చూడొచ్చు మనకు. అండ్ డాష్బోర్డ్ వచ్చేసి ఇలా కనిపిస్తుంది. మేజర్ చేంజెస్ అన్నీ కూడా మనకు డాష్బోర్డ్లో చేశారు. ఏంటి అనేది నేను చెప్తాను. స్కూప్ డౌన్ సీట్స్, మ్యాగజైన్ హోల్డర్ చూడొచ్చు. అండ్ డోర్స్ అయితే చాలా వైడ్ ఇనఫ్గా ఉన్నాయి. విండో ఏరియా చూడండి మీరు ఎంత పెద్దగా ఉంది. సో ఎర్టిగాలో XL6లో బెనిఫిట్ మనకు క్రోమ్ డోర్ హ్యాండిల్స్ చూడొచ్చు. ప్లాస్టిక్ ఫినిష్, హార్డర్ ప్లాస్టిక్స్ అనేవి ఉన్నాయి మనకు. ఆబ్వియస్లీ అక్కడక్కడ చూసినట్టయితేను డోర్స్ అనేవి మనకి ఇలా ఉంటాయి మనకు. సో గ్రీన్స్ ఫినిష్లో మనకు అబ్జర్వ్ చేయొచ్చు. డైమెన్షన్స్ అంతా కూడా సేమ్ ఉంటాయి. అండ్ సో ఒకసారి డ్రైవర్ సీట్కి వచ్చిన తర్వాత లోపల చూసినట్టు మనకి ఇక్కడ పవర్ విండోస్ ఇస్తున్నారు. క్రోమ్ డోర్ హ్యాండిల్,
లాక్ అండ్ అన్లాక్ సిస్టమ్ చూడొచ్చు. ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఓఆర్వీఎమ్స్ మనం ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. 1 లీటర్ వాటర్ బాటిల్ హోల్డర్, మ్యాగ్జిన్ హోల్డర్ చూడొచ్చు. హార్డర్ ప్లాస్టిక్ అనేవి ఉన్నాయి మనకు, ఆబ్వియస్లీ ఉంటాయి, సుజుకి వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కీస్ చూపెట్టాను కదా నేను ఆల్రెడీ, సింపుల్ కీస్ ఇక్కడ ప్లేస్ చేస్తాను. సో మనకు వచ్చేసి డాష్బోర్డ్ వచ్చేసి ఇలా కనిపిస్తుంటుంది మనకు. ఓవరాల్గా డాష్బోర్డ్ ఇలా ఉంటుంది మనకి ఇంటీరియర్లో. ముందుగా మేజర్ చేంజెస్ విషయం మాట్లాడేది మనకు 7-inch స్మార్ట్ ప్లే ప్రో టచ్ స్క్రీన్ అని ఇస్తున్నారు ఇప్పుడు మనకు. సో 7-inch స్మార్ట్ ప్లే ప్రో టచ్ స్క్రీన్ అని ఇస్తున్నారు. ఇందులో మనకు స్మార్ట్ వాచ్ కనెక్టివిటీ ఉంటుంది, అలెక్సా కనెక్టివిటీ, సుజుకి కనెక్టివిటీతో ఉంటుంది. ఇందులో డీటెయిల్గా అబ్జర్వేషన్ అయితే యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, ఇంటిగ్రేషన్ అనేది చాలా బాగుంది. ఇప్పుడు మనకు కనెక్టెడ్ ఫీచర్స్ ఇక్కడ నుంచి పేర్ డివైస్ బ్లూటూత్తో. సెట్టింగ్స్కి వెళ్ళినట్టయితే మనకు డేట్, టైమ్, లాంగ్వేజ్, స్క్రోల్, అలర్ట్స్, వెల్కమ్ మెసేజ్, ఇవన్నీ నార్మల్ సెట్టింగ్స్ అనేవి చూడొచ్చు మనకు. అండ్ ఇంకా వెళ్ళినట్టయితే సెట్టింగ్స్లో డీటెయిల్గా మనకు వెహికల్ సెట్టింగ్స్కి వెళ్ళినట్టయితే మనకు అలర్ట్స్లో చూసుకున్నైతే టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ అనేది మనకు అలర్ట్ చూపిస్తుంది. ఇందులో ఏ టైర్లోనైనా గాలి తక్కువ ఉంటే మనకి ఇది ఒకటి చూడొచ్చు. సీట్ బెల్ట్స్ వార్నింగ్, ఐస్ రోడ్, ఇంకా పార్క్ బ్రేక్, డోర్ ఓపెనింగ్, ఇవన్నీ వార్నింగ్స్ మనం మాన్యువల్గా సెట్ చేసుకోవచ్చు. సో ఆడియో క్వాలిటీ ఎలా ఉన్నదని నేను ఇన్స్టాగ్రామ్లో పెడతాను చూడండి. బట్ ఇది 9-inch ఇచ్చుంటే చాలా బాగుంటుండే. ఇది ఒక డిసప్పాయింటింగ్ మైనస్ అయ్యింది ఈ కార్కి సంబంధించి. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ 360-degree కెమెరా అనేది ఇస్తున్నారు. సో ఇప్పుడు చూడొచ్చు మీరు 360-degree కెమెరా షోరూంలో ఇలా కనిపిస్తుంటుంది. సేమ్ ఫ్యూచర్ ఏదైతే మనం బెలినో ఫేస్ లిఫ్ట్లో చూసామో రీసెంట్గా మన ఛానల్లో, అదే ఫ్యూచర్ మనకి ఇందులో కూడా తీసుకున్నారు ఇప్పుడు 360-degree కెమెరా. అదే యాంగిల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి బాటమ్ గ్రౌండ్ యాంగిల్ అని అంటారు. ఇక్కడ మనకు డీటెయిల్గా చూపిస్తుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ట్రాన్స్మిషన్లో మేజర్ చేంజ్ ఏంటంటే మాన్యువల్ ట్రాన్స్మిషన్ 5 స్పీడ్ ఇస్తున్నారు. ఆటోమేటిక్ ఏంటంటే 6 స్పీడ్ ఆటోమేటిక్ చేశారు. 6 స్పీడ్ ఆటోమేటిక్లో ప్యాడల్ షిఫ్టర్స్ కూడా యాడ్ ఆన్ చేశారు ఇప్పుడు మనకు. ఇది ఒక మేజర్ చేంజ్. ఇంకోటి ఏంటంటే ఫ్రంట్ రెండు కూడా డ్రైవర్ అండ్ కో ప్యాసింజర్ ఇద్దరు కూడా మనకు వెంటిలేటెడ్ సీట్స్ అనేవి ఉన్నాయి మనకి ఇప్పుడు. సో వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి, కాకపోతే ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే ఎయిర్ బ్లో సౌండ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది మనకి ఈ సీట్స్ నుంచి. సో ఏదో ఏసీ వెంట్స్ ఏదో సీట్స్కి పెట్టినట్టు ఉంది మనకు. కాకపోతే వెంటిలేటెడ్ సీట్స్ అంటే మనకు చాలా సైలెంట్గా కూల్ ఫంక్షన్ ఉండాలి. సో ఇది ఒక మైనస్ పాయింట్ వెంటిలేటెడ్ సీట్స్లో. 2 మాత్రమే ఇస్తున్నారు. ఇలా 4 కూడా ఇచ్చుంటే ఇంకా బాగుంటుండే. సేఫ్టీలో మనకు 4 ఎయిర్ బ్యాగ్స్ ఇస్తున్నారు. స్టాండర్డ్గా ABS, EBD, హ్యాక్టిక్ ప్లాట్ఫామ్ నుంచి వచ్చింది. అండ్ కంఫర్ట్ విషయంలో ఇప్పుడు మనకి స్టీరింగ్ వచ్చేసి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ చూడొచ్చు. ఇది ఒక మేజర్ అప్డేట్ ఉంది మనకు. అండ్ లెదర్ రబ్ స్టీరింగ్ ఉంది మనకి ఇప్పుడు. స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి మనకు. ఇది వచ్చేసి క్రూజ్ కంట్రోల్ రైట్ సైడ్ మొత్తం కూడా, లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా మనకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్ చేయడానికి TFT స్క్రీన్ అనేది ఇస్తున్నారు సెంటర్లో మనకు. సో ఇందులో ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే మనకు డ్రైవర్ ఇన్ఫో కానివ్వండి, టార్క్, స్టాప్ అండ్ ఐడిల్ స్టాప్ ఉంది, మోషన్ ఫ్రంట్ చూడొచ్చు, టార్క్ అండ్ పవర్ చూడొచ్చు, యాక్సిల్ బ్రేక్. ఇంజన్లో ఇప్పుడు మనకు బ్యాటరీ ఇస్తున్నారు మనకు. స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో, VVT టెక్నాలజీతో మోటార్ బ్యాటరీ ఇంజన్ అనేది చూడొచ్చు. సో హైబ్రిడ్ టెక్నాలజీలో మనకి ఇది ఒక ప్లస్ పాయింట్ అనేది ఉంటుంది XL6లో. దట్స్ ఆల్, దట్ ఈస్ ఇన్ఫర్మేషన్. అండ్ లెఫ్ట్ సైడ్ టాకోమీటర్, రైట్ సైడ్ స్పీడోమీటర్, ఫ్యూయల్ గేజ్, ఇండికేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ గ్రీన్ లైట్ చూడొచ్చు మనకు ఒకటి. అండ్ ఇంకా మాట్లాడాలంటే ఇక్కడ వచ్చేసి మనకు ట్రాక్షన్ కంట్రోల్, ఆటో స్టార్ట్ స్టాప్ చూడొచ్చు, ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ ఇక్కడ ఇస్తున్నారు మన రైట్ సైడ్లో. వైపర్స్ అనేవి మనకు హెడ్ లైట్స్ అండ్ ఇండికేటర్స్ ఇక్కడ ఉన్నాయి మనకు. వైపర్స్ వచ్చేసి ఇక్కడ ఉంటాయి. ఆటో డిమింగ్ ఇన్సైడ్ ఈసారి కూడా మిస్ అయింది మనకు. సన్ గ్లాస్ హోల్డర్ అనేది ఇస్తున్నారు. 2 లైట్స్ ఇస్తున్నారు హెలోజన్స్గా. సన్ రూఫ్ అనేది లేదు మనకు. సో i20లో సన్ రూఫ్ ఉంది, బట్ XL6లో ఎందుకు ఇవ్వలేరు సన్ రూఫ్ అని నాకు తెలియదు ఈ ప్రైస్ సెగ్మెంట్లో. సో ప్రైస్ సెగ్మెంట్ వచ్చేసి మనకు లాంచింగ్ ప్రైస్ వచ్చేసి ఎక్స్ షోరూమ్ 11,29,000 బేస్ మోడల్ నుంచి 16,55,000 వరకు అయితే మనకు టాప్ మోడల్ నుంచి ఉంటుంది. ఆన్ రోడ్ వచ్చేసి మనకు 16,80,000 ఏమో ఉంది మనకు ఎస్టిమేషన్ ప్రైస్ మాత్రమే. ఎగ్జాక్ట్ ప్రైస్ కోసం కూకట్పల్లి ఆదర్శ షోరూమ్కి కాంటాక్ట్ చేయండి. స్క్రీన్ పైన వస్తున్న నెంబర్కి. సుజుకి లోగో, ఇక్కడ కాల్ అటెండ్ అండ్ డిక్లైన్ బటన్స్ చూడొచ్చు. సిల్వర్ ఫినిష్, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ ఉంది మనకు. ఓవరాల్గా డాష్బోర్డ్ అనేది నీట్ డిజైన్ చేశారు. ఇక్కడ ఏంటంటే మనకు ఈ వుడ్ ఫినిష్ అనేది ఇప్పుడు కొంచెం డార్కర్ థీమ్ చేశారు. ఇంతకుముందు మనకు లైటర్ థీమ్ అనేది ఉంటుండే సిల్వర్ ఫినిష్ లైన్తో పాటు. యాజ్ లైట్ స్విచ్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. AC వెంట్స్ రోలింగ్ ఆన్ డిజైన్ నాకు చాలా బాగా నచ్చుతుంది ఇన్స్పిరేషన్గా. అండ్ గ్లో బాక్స్ కూడా చూడొచ్చు. కూల్ గ్లో బాక్స్ అయితే లేదు మనకు, డీసెంట్ సైజ్ ఆఫ్ గ్లో బాక్స్ అనేది ఉంది. హార్డర్ ప్లాస్టిక్స్ అనేవి మనకు చాలా కనిపిస్తున్నాయి. వ్యానిటరీ మిర్రర్ మనకి ఇక్కడ విత్ లైట్, అండ్ ఇటు కూడా వ్యానిటరీ మిర్రర్ విత్ లైట్. ఒక మంచి టచ్ అనేది చూడొచ్చు మనకి ఫ్యూచర్ పరంగా. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఇస్తున్నారు ఇప్పుడు మనకు. 12V ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది ఇక్కడ మనకు. అండ్ USB ఛార్జింగ్ ఇక్కడ ఇస్తున్నారు. ఆక్స్ అనేది మిస్ అయింది. 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి, బట్ అది కూడా మనకు AC వెంట్స్ బ్లోవర్ అనేది చూడొచ్చు. సో కూలింగ్ ఫంక్షన్ అనేది ఇందులో కూడా ఉంటుంది. వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ అనేది మిస్ అయింది మనకి ఇందులో చూసుకున్నైతే. సో ప్రీమియం టచ్ వస్తుంది, ఇది ఒకటి మిస్ అయిన ఫీచర్ చూడొచ్చు మనకు. అండ్ అంతే మించి పెద్దగా ఏం లేదు, ఒకసారి బయటికి వెళ్ళి చెప్తాను నేను ఇంకా. అండ్ మెయిన్గా మనకి ఇంకా మాట్లాడాలంటే ఇందులో టోటల్ 3 వేరియంట్స్ అనేవి ఉంటాయి. జెటా, ఆల్ఫా అండ్ ఆల్ఫా ప్లస్ చూడొచ్చు మనకు.
మరి 3 వేరియంట్స్లో మరి ఏది వాల్యూ ఫర్ మనీ ఉంటుంది అన్నట్టయితే నేను ఒకసారి డీటెయిల్ కంపారిజన్ వీడియో చేసి చూపిస్తాను మీకు. సో మూడిట్లో ఏది డిఫరెన్స్, ఫీచర్స్ ఏంటి అండ్ అలాగే ఇంకేం మిస్ అయ్యాయి అన్నీ కూడా చెప్తాను మీకు డీటెయిల్గా. సో అందులో డీటెయిల్గా అనేది ఉంటుంది మనకు కంపారిజన్ వీడియోలో. అండ్ దాంతోపాటు ఓవరాల్గా డీటెయిల్డ్ వాక్ అరౌండ్ వీడియో ఆఫ్ న్యూ XL6 ఫేస్ లిఫ్ట్ వచ్చేసి మనకి ఇది ఈరోజు వీడియో. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు బైకర్స్ బాస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకుని అయితే మా రెగ్యులర్ వీడియోస్ మీ నోటిఫికేషన్ వరకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై టేక్ కేర్. మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్తో పాటు.